ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్. ఆ డీలిమిటేషన్ ఎలా చేయాలనే దానిపై ఒక సూత్రం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భారతం నుంచి దేశానికి 40% ఆదాయం వస్తుంది కాబట్టి ఎంపీ సీట్లు కూడా 40% ఇవ్వాలంటున్నారు. 40% ఎకానమీ, 40% సీట్స్, ఈ ఫార్ములా అప్లై చేయాలంటున్నారు. డీలిమిటేషన్ విషయంలో వివక్షకి తాము సిద్ధంగా లేము అనేది సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న అల్టిమేటం. కేంద్రం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజన గురించి ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయాన్ని ఆ సమావేశంలో చెప్పారన్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 130 పార్లమెంట్ స్థానాలు డీలిమిటేషన్ తర్వాత 195కు పెరిగితే ఉత్తరాది రాష్ట్రాల స్థానాలు 600కు పైగా పెరుగుతాయనే నెంబర్ గేమ్ గురించి చెప్పారు. అసలు అదే జరిగితే దక్షిణాది అవసరమే లేకుండా కేంద్రంలో ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఇదే విషయాన్ని చిట్చాట్లోనూ ప్రస్తావించారు. కేరళలో 20 సీట్లు ఉంటే 30కి పెరుగుతాయి, కానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్న 80 సీట్లు ఏకంగా 120కి పెరుగుతాయంటున్నారు సీఎం. ఇప్పుడు కనీసం దక్షిణాది నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్లకు పదవులు దక్కాయి, కానీ నియోజకవర్గాలు పెంచితే వాళ్లకు ప్యూన్ జాబ్స్ కూడా దొరకవంటూ కమెంట్ చేశారు. భవిష్యత్తులో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎంపీ సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాది రాష్ట్రాలకు పొలిటికల్ పవర్ ఉంది కాబట్టే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయినా 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి అప్పుడు డీలిమిటేషన్ చేయొచ్చు కదా అనే సలహా కూడా ఇచ్చారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండానే డీలిమిటేషన్ చేసేస్తామా అని సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి, ఆ రకంగా భారతదేశం అభివృద్ధి జరగాలంటే కొన్ని రాష్ట్రాలు వెనుకబడిపోయి దక్షిణ భారతం వెనుకబడిపోతే భారతదేశం అభివృద్ధి జరగాలి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మాకు లేదా? దక్షిణాది రాష్ట్రాలను వెనుకబడేసి మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటామా? నేను దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తలేనా క్యాబినెట్తో? నాకు తెలియదు ఆ విషయం. ఏ ఒక్క రాష్ట్రానికి 1% కూడా నష్టం జరగకుండా ఈరోజు పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే డీలిమిటేషన్ కమిటీకి ఇవ్వాలని సలహా ఇచ్చారు కిషన్ రెడ్డి.